హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్కి బ్యాక్ నెక్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఒక డిజైన్ స్టిచ్ చేశాను. అది పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలంటే ఖచ్చితంగా ట్రై చేసి నాకు పిక్ పెట్టండి ఇన్స్టాగ్రామ్లో. నేను ఆ పిక్ అయితే నేను ఇక్కడ సెండ్ చేస్తాను. మన ఛానల్ నుంచి వచ్చిన స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ డిజైన్ అని చూస్తున్నారుగా ఫ్రెండ్స్. డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటనే నేను ముందే డ్రా చేసుకున్నట్టు మొత్తం కట్ చేసుకొని ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్కి కదలకుండా ఉండేటట్టు చూసుకొని డిజైన్ మిడిల్కి పెట్టుకొని అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఎడ్జెస్ నుంచి చేసుకున్నాను. ఎడ్జెస్ అన్నీ కూడా నేను కదలకుండా స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము కుట్టేటప్పుడు కూడా ఎక్కడ ముడతలు రాకుండా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు పేజ్ ఉంది సేమ్ నేమ్ తోటి, స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్ అని. ప్లీజ్ అక్కడికి కూడా వెళ్ళి పిన్ చేయండి, డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి. అటాచ్ చేసుకున్నాక నేను రౌండ్ నెక్ అయితే ఎంత ఉంటుందో అంత సైజ్ చూసుకొని కట్ చేసుకొని పైపింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు పైపింగ్ వేసుకొని నెక్స్ట్ ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను అనేది కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి కాంట్రాస్ట్గా ఏదైతే మనకి సెట్ అవుతుందో ఒక లేస్ తీసుకొని లేస్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా చుట్టూ అరౌండ్ మొత్తం ఎంతైతే డిజైన్కి పెట్టుకున్నామో ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా చూసుకొని కట్స్ దగ్గర జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఏంటంటే లేస్ వంగకుండా ఉంటుంది. వంగినప్పుడు ఏంటంటే బ్యాక్ నెక్ ఎత్తుకొని ఉంటుంది. అలా ఉండకుండా స్టిచ్ చేసుకోవాలి. 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. లేస్కి 2 స్టిచ్చెస్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. దీని ప్రైస్ వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి ఎంత ప్రైస్ తీసుకుంటున్నాను అంటే 180 to 200. మన ఛానల్ గురించి తెలిసిందే. నేను నా ఛానల్లో నేను ఎంత తీసుకుంటున్నాను ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి కూడా రివీల్ చేస్తున్నాను. అలాగే నేను ఈ డిజైన్కి నేను తీసుకుంటున్న కాస్ట్ వచ్చేసి 180 to 200లో నేను తీసుకుంటాను. అదే మీ దగ్గర ఎంతైతే ఈ డిజైన్కి తీసుకుంటారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లాస్ట్గా వీపట్టికి కూడా నేను పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ వేస్తే ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఫుల్ వీడియో చూడండి. కాస్ట్ అనేది పెట్టడం మర్చిపోకూడదు. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.